हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसद्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशरे हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। नारायणाय परिपूर्णगुणर्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यम्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। రెండు పర్వాలు పరిసమాప్తమయ్యాయి. ఆది పర్వంలో ఉపపర్వాలు అనుక్రమణికా పర్వం మరియు పర్వ సంగ్రహ పర్వం అని. ప్రస్తుతం పౌష్య పర్వాన్ని మనం శ్రవణం చేయాలి. ఈ పౌష్య పర్వంలో మొట్టమొదట భూతదయను గురించిన ఒక అత్యద్భుతమైన గాథ, చిన్న గాథ, అత్యద్భుతమైన గాథ. ఆ భూతదయ చేయాలి అనే ఆ ధర్మంతో ఈ మహాభారతం ప్రారంభమవుతుంది, కథలు ప్రారంభమవుతాయి. సూతాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, జనమేజయునికి ముగ్గురు తమ్ముళ్ళు కురుక్షేత్రంలో దీర్ఘమైన సత్రాన్ని ప్రారంభించారు. నలుగురు చేరుకుని, వారి పేరు శృతసేన, ఉగ్రసేన, భీమసేన. వీరి అన్నయ్య జనమేజయుడు. వీరందరూ దీర్ఘమైన సత్రాన్ని చేస్తూ ఉన్న సందర్భంలో ఒక సారమేయం అక్కడికి వచ్చింది. సారమేయ అంటే ప్రస్తుతం మనం కుక్క. అప్పుడు కూడా అది కుక్క. సారమేయ అని ఎందుకు పిలిచారు అంటే దేవశుని, దేవతల కుక్క, ఆడకుక్క, దేవతల ఆడకుక్క. ఆ దేవశుని దాని పేరు సరమ అని. ఆ సరమ అనే పేరు గల దేవతల కుక్కల సంతానం ఇది సారమేయం. ఆ సారమేయం ఆ కుక్క ఆ దీర్ఘసత్రం జరుగుతూ ఉన్న ప్రదేశానికి వచ్చింది. అక్కడికి వచ్చినప్పుడు ఈ ముగ్గురు ఆలోచించారు, ఎక్కడికి లోపలికి వస్తుందో ఏమో అనే భయం. భయం అందరికీ ఉంటుంది. భయపడ్డారు. భయపడి ఆ కుక్కను కొట్టారు. సాధారణంగా కుక్క అంటే అందరూ కొడతారు. అలా వారు ఆలోచించి కుక్కను కొట్టారు. కుక్క ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. తల్లి తల్లే కదండి, అది కుక్క అయినా మనిషి అయినా తల్లి మనసు తల్లి మనసే. తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. తమ సంతానానికి ఏం జరిగినా తల్లడిల్లిపోయేదే తల్లి మనసు. అలా ఆ తల్లికి కూడా బాధ కలిగింది. సారమేయం ఏడుస్తూ ఉండగా బాధ కలిగింది తనకు. బాధ కలుగుతున్నప్పుడు ఏడుస్తూ ఉన్న తన ఆ సంతానానికి, సారమేయానికి అడిగిందట, ఎందుకని ఏడుస్తున్నావు? ఎవరు నిన్ను పీడించారు? ఎవరు నిన్ను కొట్టారు? చెప్పమనగా ఆ కుక్క చెప్పింది. దేవతల కుక్క కాబట్టి మాట్లాడుకుంటాయి.
అన్ని కుక్కలు మాట్లాడుకుంటాయి, వాటి భాష మాకు రాదంటే. శ్రీపాదరాజుల వారికి ఆ ప్రాణి భాష, పశుపక్షుల భాష కూడా వచ్చేది అనే విషయాన్ని మనం వింటాం. అలాంటి మహానుభావులు వాళ్ళు. సరే, వారి భాషలో వాళ్ళు అవి మాట్లాడుకుంటాయి. అలా ఆ సారమేయం చెప్పిందట, లేదు ఇలా జనమేజయుడు దీర్ఘసత్రం చేపట్టాడు, అక్కడికి నేను వెళ్ళాను. అక్కడ అతని తమ్ముళ్ళు ముగ్గురు నన్ను కొట్టారు, శృతసేన, ఉగ్రసేన, భీమసేన. ఆ ముగ్గురు నన్ను కొట్టారు, చాలా బాధగా ఉందమ్మా, నొప్పిగా ఉంది, ఏడుస్తూ ఉన్నాను అని ఏడుస్తూ తను చెప్పిందట. చెప్పిన తరువాత చూడండి తల్లి ఎంత గొప్పగా ఆలోచించిందో, ఎంత గొప్పగా ఆలోచించాలో, ఎంత గొప్పగా ఆలోచించగలగాలో, ఎంత అద్భుతంగా మహాభారతం చెబుతుంది. ఆ తల్లి కుక్క పిల్ల కుక్కను అడిగిందట, సరే నువ్వు అక్కడికి వెళ్ళావు, యజ్ఞం కదా, ఎందుకని ఎక్కడికి వెళ్ళావు? యజ్ఞం చేస్తూ ఉన్నారు కదా, ఎందుకని వెళ్ళావు? మడిలో ఉంటారు, ఆ హవిస్సును మేము చూడకూడదు. చూడండి, వాటికి తెలుసు మా ధర్మం ఏంటో, ఏ ధర్మాన్ని పరిపాలించాలో కూడా వాటికి తెలుసు. ఏం ముట్టకూడదు, ఏం ముట్టుకోవాలి. తను బాధపడుతూ ఉంది నిజమే, కానీ నా వైపు తప్పుందా, నా వాళ్ళ వైపు తప్పుందా, కుక్క పిల్ల వైపు తప్పుందా, దాన్ని మొదట పరామర్శిస్తూ ఉంది. కుక్క పిల్లను అడిగింది తల్లి కుక్క, అక్కడికి వెళ్ళావు నిజమే, హవిస్సును నువ్వేమైనా చూసావా? లేక హవిస్సు బాగుంటుందని తినడానికి నువ్వు ప్రయత్నించావా, ఉపక్రమించావా? నీ నోటిని ఆ పాత్రలో వేసావా? ఎందుకంటే కుక్క ముట్టిన ఆ పదార్థం హవిస్సుకు యోగ్యం కాదు, హవిస్సుకు యోగ్యం కాదు. కనుక నువ్వేమైనా, నీ వైపు ఏమైనా తప్పుందా, దాన్ని మొదట అడిగింది తల్లి. అడిగిన తరువాత కుక్క చెప్పింది, లేదమ్మా, అసలు నేను లోపలికి వెళ్ళనే లేదు, దూరంగా నేనున్నానంతే, చాలా దూరంగా నేను చూశాను అంతే, అలా వెళుతూ ఉన్నాను, కానీ ఆ ముగ్గురు నన్ను కొట్టారు, చాలా బాధగా ఉందమ్మా నాకు అని మళ్ళీ ఏడవడం ప్రారంభించింది. అప్పుడు తల్లి మనసుకు చాలా బాధ కలిగింది. ఆ కుక్క పిల్ల వైపు తప్పుంటే కాస్త బాధ ఉపశమించిందేమో. వాళ్ళు తప్పు చేశారు, కుక్క పిల్ల తప్పు చేసింది, ఓదార్చుకొమ్మని చెప్పాలి అని నేను చెబుతాను, చెప్పాలి, అలాంటి స్థలానికి వెళ్ళకూడదు, అలాంటి తప్పు పనులను చేయకూడదు అని నేను నచ్చ చెప్పాలి అని తను అనుకుంది. కానీ ఎప్పుడైతే ఆ కుక్క పిల్ల లేదు నేనేం తప్పు చేయలేదు అని చెప్పిందో, చూడండి కుక్క పిల్ల పైన తల్లి కుక్కకు ఎంత విశ్వాసమో, ఎలా పెంచిందో చూడండి. అబద్ధం మాట్లాడకుండా ఆ కుక్క పిల్లల్ని తను పెంచింది. ఎలాంటి సంస్కారమో చూడండి. మనుష్యులకు మాకు అలాంటి సంస్కారము లేదు, అబద్ధమాడడమే మా హవ్యాసమైపోయింది, అభ్యాసమైపోయింది. అలాంటప్పుడు తల్లి కుక్కకు కుక్క పిల్ల పైన ఎలాంటి విశ్వాసమో చూడండి. నేను పెంచాను, నా పెంపకం, అబద్ధం సాధ్యం కాదు, తను నిజమే చెప్పింది అని ఎప్పుడైతే ఆ కుక్క పిల్ల పైన విశ్వాసం పెంచుకుందో, విశ్వసించిందో, ఆ మొహం చూసి తను అనుకుంది తను చెప్పలేదు అని. కానీ ఒకసారి అడగాలి కదా, తప్పు చేసావా, లేదు అని తను అన్న తర్వాత ఇక ధీమాగా ధైర్యంగా ఆ కుక్క పిల్ల మరి తల్లి పిల్ల రెండు అక్కడికి వెళ్ళాయి. వెళ్ళి జనమేజయునితో మాట్లాడుతూ ఉన్నాయట. సతయా క్రుద్ధయా తత్రోక్తోయం మే పుత్రో నకించిత పరాధ్యతి నావేక్షతే హవింషి నావలేడి కిమర్థం అభిహత ఇది. తప్పు చేయని వాళ్లకు ఎంత ధైర్యం ఉంటుందో చూడండి. ఏం తప్పు చేశానను నిలదీస్తూ ఉంది కుక్కపిల్ల. ఎవరిని? రాజును, జనమేజయుణ్ణి. ఆశ్చర్యమనిపిస్తుంది కదండి. ఒక కుక్క రాజును నిలదీస్తూ ఉంది. ఏమని నిలదీసింది? అయ్యా, నా కుక్క పిల్లను నీ తమ్ముళ్ళు కొట్టారట, ఏం తప్పు చేసింది తను? తప్పు చేసిందా? లేదే. హవిస్సును చూసిందా? లేదే. ఆ హవిస్సును తిన్నదా? లేదే. ఏ తప్పు చేయనప్పుడు తనని ఎందుకు కొట్టారు నీ తమ్ముళ్ళు? తప్పు నా వైపు లేదు కదా, మీ వైపే ఉంది కదా. ప్రాణులైనా మేం తప్పు చేయలేదు, కానీ మనుష్యులై, వైష్ణవులై, యజ్ఞయాగాదులను చేసేంత ధార్మికులై మీ వైపు తప్పుంది కదా, ఎందుకని కొట్టారు?
జీవహింస ఇది నేరం కదా, అపరాధం కదా, పాపం కదా, భూతదయ ఉండాలి కదా, నిలదీస్తూ ఉంది. నిలదీయడం మాత్రమే కాదు, తను శాపమిచ్చిందట. ఆ తల్లి కుక్క శాపమిచ్చిందట. నకించిదుక్తవంతస్తే సాతానువాచ యస్మాదరం అభిహత అనపకారీ తస్మాత్ అదృష్టం త్వాం భయమాగమిష్యతి. ఆ తల్లి కుక్క శపించిందట. ఏ తప్పు చేయకున్నా కూడా నా పిల్లను, కుక్క పిల్లను మీరు కొట్టారు కదా, కనుక అపకారమేం చేయలేదు, అపకారం చేయకపోయినా దాన్ని కొట్టారు కనుక మీకు కూడా మీకు తెలియకుండానే భయం మీకు కలుగుతుంది. చాలా విచిత్ర భయం మీకు కలుగుతుంది, కలుగబోతుంది, ఇకపైన కలుగుతుంది అలాంటి భయం. అదేం భయమో చెప్పలేదు, కానీ అపకారం చెయ్యని కుక్క పిల్లను కొట్టినందువలన ఆ తప్పుకు పరిహారం, ఆ తప్పుకు దుఃఖాన్ని ఎలా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందంటే మీకు తెలియకుండానే ఆ భయం మిమ్మల్ని ప్రవేశిస్తుంది. అలా శపించింది, శపించి వెళ్ళిపోయింది. ఎలా అంటే ఈ కుక్క పిల్ల నిలదీసిన తరువాత ముగ్గురు ఊరుకున్నారట. నకించిదుక్తవంతః ఏమీ మాట్లాడలేదు అసలు. మేం తప్పు చేశామని కానీ, కొట్టామని కానీ, కొట్టలేదని కానీ ఏమీ మాట్లాడలేదు అసలు. మౌనం సమ్మత లక్షణం. సరే, తప్పు చేశారు కనుక ఊరుకున్నారు. తప్పు చేయకుంటే ఎవరైనా ఊరుకుంటారా? లేదే. కనుక దాన్ని ఆలోచించి ఆ తల్లి కుక్క వారిని శపించిందట. చూడండి ఎలాంటి సామర్థ్యమో. తప్పు చేయని వారికి ఎలాంటి సామర్థ్యం ఉంటుందో, అది ప్రాణి అయినా, పక్షి అయినా, పశువైనా ఎలాంటి అత్యద్భుతమైన సామర్థ్యం తనకుంటుందో చూడండి. ఈ సందర్భంలో మనము మాట తెలుసుకోవాలి. ఈ భారతీయులందరూ కూడా, పాశ్చాత్యులు భారతీయ తత్వాన్నే సంహరించారు అసలు. భారతీయతనే సంహరించి వెళ్ళిపోయారు అసలు. ఈ చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో ఎంత అద్భుతమైన వ్యవస్థ అంటే అసలు చాలా అపురూపమైన వ్యవస్థ అది. ఎన్నో ధర్మాలు ఆ చాతుర్వర్ణ్యంలో ఉన్నాయి. భారతదేశంలో మహాభారత గ్రంథంలో కుక్క పిల్లకు న్యాయం జరిగేట్లు ఓ అద్భుతమైన కథను మొట్టమొదట బోధించారు. ఇది మహాభారతం అంటే. కుక్క పిల్లకు కూడా అన్యాయం జరగకూడదు, కుక్క పిల్లను కూడా కొట్టకూడదు, అలాంటి అహింసా తత్వాన్ని పరిపాలించాలనే అత్యద్భుతమైన సందేశం మహాభారతం మనకు అందిస్తుంది. దయచేసి చిన్న పిల్లలు కూడా మహాభారత కథను వింటూ ఉంటారు, లేదా మీరు విని మీ పిల్లలకు మీరు చెప్పండి. దారిలో కుక్క పిల్లలు కనిపిస్తే కొట్టకండి, భయపరచకండి. వాటి అంతటా అవే వెళ్ళిపోతూ ఉంటాయి. మా వల్ల వాటికి భయం, వాటి వల్ల మనకు భయం, ఇలా పరస్పర భయం ఎందుకండి? ధీమాగా ధైర్యంగా మనం వెళ్ళిపోతూ ఉంటే అసలు ఎవరేం చేస్తారు? ఎవరికి ఏ భయం ఉండదు. మా వల్ల భయం కలుగుతుందేమో అనే భ్రమతో ఆ కుక్కలు అరుస్తాయి, కరవడానికి వస్తాయి. కానీ మనంతట మనం వెళ్ళిపోతూ ఉంటే ఎవరు బాధిస్తారు? ఎవరి వల్ల బాధ కలుగుతుంది? ఎవరి వల్ల బాధం కలగదు. ఎవరికి బాధ కలిగించకూడదనే అత్యద్భుతమైన తత్వాన్ని మహాభారతం మనకు బోధిస్తూ ఉంది. ఏం చెప్పలేకపోయారు. సరే, వారి వైపు తప్పు ఉందని నిర్ధారణ చేసుకుంది తల్లి. నిర్ధారణ చేసుకుని శపించింది. మీకు తెలియకుండానే మిమ్మల్ని భయం ప్రవేశిస్తుంది. ఎందుకని? తనకు తెలుసా? కుక్క పిల్లకు తెలుసా మీరు కొడతారని? లేదే. అలా తెలియకుండానే భయం తనను ప్రవేశించిందే. అలాగే మీకు కూడా తెలియకుండానే ఓ భయం మిమ్మల్ని ప్రవేశిస్తుందని ఆ కుక్క పిల్ల తల్లి కుక్క శపించి వెళ్ళిపోయింది. భృశం సంభ్రాంతో విషణ్ణశ్చ ఆసీత్. రాజుకు చాలా సంభ్రాంతుడయ్యాడు రాజు. విషాదం తనను ఆవరించింది. ఎప్పుడో కాదు, అప్పుడే విషాదం ఆవరించింది. చాలా శోకం కలిగింది. అరే, ఎలాంటి తప్పు జరిగిపోయిందే నా తమ్ముళ్ళ ద్వారా. ఏ విధమైన గుర్తు తెలియకుండా భయం ప్రవేశిస్తుందని శపించి వెళ్ళిపోయింది. కనుక ఆ రాజు ఏం చేశాడంటే, ఆ దీర్ఘసత్రం ఏదైతే ఉందో ఆ దీర్ఘసత్రం సమాప్తమైన తరువాత తను వేటకని అడవికి వెళ్ళాడు. హస్తినపురం ప్రత్యేత్య పురోహితం అనురూపమన్విచ్ఛమాన ప్రయత్నమకరోత్ యోమే పాపకర్త్యాం క్షమయేదితి. చూడండి, రాజు కూడా ఎంత గొప్పవాడో. సరే, నా వైపు తప్పుంది, ఈ తప్పును పరిహరించుకోవాలంటే,
ఈ పాపాన్ని పరిహరించుకోవాలంటే ప్రయత్నం చేయాలి. ఏదో ఒక కర్మ చేపట్టాలి, ప్రాయశ్చిత్తం చేపట్టాలి. ఏ ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఈ తప్పును పరిహరించుకోగలం, ఈ పాపాన్ని పరిహరించుకోగలం, దానికి తగిన పురోహితుడెవరు వెతకడానికి ప్రారంభించాడు. చూడండి, రాజు యొక్క గొప్పతనాన్ని మనం అవలోకించాలి. కుక్క కదా అని తను ఉదాసీనం కాలేదు, ఔదాసీన్యాన్ని చెందలేదు. తను ఉదాసీనుడు కాకుండా తను చేసిన ఆ పాపాన్ని పరిహరించుకోవాలని దానికి తగిన ఆ ప్రాయశ్చిత్తాన్ని చెప్పే పురోహితుడు ఎవరా అని తాను వెతకడం ప్రారంభించాడు. అంత తొందరగా ఎవరూ తనకు దొరకలేదు. అలాంటి సందర్భంలోనే తను వేటకు వెళ్ళాడు. సగదాచిన్ మృగయాం గత, వేటకని వెళ్ళాడు. వేటకని వెళ్ళినప్పుడు అడవిలో ఒక ఆశ్రమాన్ని చూశాడు. తను ఎప్పుడూ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. పాపం చేశాను, దాన్ని పరిహరించుకోవాలి. చూడండి, పాప ప్రజ్ఞ ఎలా ఉండాలో. ఎక్కడికి వెళ్ళినా నేను ఆ పాపం చేశాను, ఎలా తొలగించుకోవాలి అనే పాప ప్రజ్ఞ మనల్ని వెన్నంటి ఉండాలి, వెంబడిస్తూ ఉండాలి. ఆ పాప ప్రజ్ఞ లేకపోతే ఎంత పాపాన్ని మూటగంటుకుంటామో మనం అసలు. కనుక ఆ రాజు ఆలోచించి చివరికి ఆ ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇద్దరు ఋషులు ఉన్నారు అక్కడ. ఒకతను తండ్రి, మరొకరు కొడుకు అని తను తెలుసుకున్నాడు. తన పేరు శృతశ్రవాహ. శ్రవ అంటే దేన్ని శ్రవణం చేయాలో, శ్రవణం చేయాల్సిన విషయాలన్నిటినీ శ్రవణం చేసినవాడు. అలాంటి మహానుభావుడు తను, గొప్ప ఋషి. శృతశ్రవ, చాలా గొప్ప పేరు, అద్భుతమైన పేరు శృతశ్రవ. ఎవరికైనా పేరును పెట్టాలనిపిస్తే చాలా సుందరమైన, అద్భుతమైన, మంచి పేరు. ఒక ఋషి పేరు శృతశ్రవాహ. వినాల్సిన విషయాన్ని విన్నవాడు అని అర్థం. ఏంటి వినేది? వేదాలను వినాలి, పురాణాలను వినాలి, మహాభారతాన్ని వినాలి. ఇలా వినాల్సిన వాటినంతా విన్నవాడు, వినేవాడు తను ఎల్లప్పుడూ. అలాంటి శృతశ్రవ అని తన పేరు. తన దగ్గరలోనే తపస్సులో నిరతుడైన మరో యువకుణ్ణి చూశాడు. తన పేరు సోమశ్రవ అని. సోమ అంటే భగవంతుడని అర్థం. మా అంటే ఆనందం, ఉత్కృష్టమైన ఆనందం. అలాంటి ఉత్కృష్టమైన ఆనందంతో సహితుడైన వాడు, స్వరూపానందంతో సహితుడైన వాడు కనుక భగవంతునికి ఉమా అని పేరు. అలాంటి అత్యుత్కృష్టమైన ఆనంద సాగరుడైన ఆ భగవంతుని గురించి శ్రవణం చేసినవాడు కనుక తను సోమశ్రవ. లేక శ్రవ అంటే శ్రవణం. ఆ శ్రవణం చేత అత్యుత్కృష్టమైన సంతోషాన్ని పొందేవాడు. చూడండి, దేనివల్ల ఆనందం పొందాలో. సోమశ్రవ, ఇది కూడా చాలా మంచి పేరు. అన్నదమ్ముళ్లకు పెట్టొచ్చు ఇలాంటి పేర్లను. సరే, సోమశ్రవ శ్రవణం చేత మహానందాన్ని అనుభవించే మహానుభావుడు. తనను చూసిన తరువాత ఎందుకో ఆ రాజు కనిపించింది, ఈ సోమశ్రవ నా ప్రాయశ్చిత్తాన్ని పరిహరించే సమర్థుడు అని ఆ రాజు కనిపించింది. యువకుడు కనుక తను తెలుసుకున్నవాడు అని చూడడం ద్వారానే తనకు తెలిసిపోయింది. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి అడిగాడు, తపస్యధిభిరత పుత్ర ఆస్తే సోమశ్రవానామ తస్యతం పుత్రమభిగమ్య జనమేజర పారీక్షిత పౌరోహిత్యార వవ్రే. ఆ కొడుకు సోమశ్రవ దగ్గరికి వెళ్ళి, నేను పాపం చేశాను, ఆ పాపానికి తగిన ప్రాయశ్చిత్తాన్ని నేను చేసుకోవాలి, ఆ ప్రాయశ్చిత్తాన్ని మీరు చేయించాలి, పురోహితులుగా మీరుండాలని కోరుకున్నాడు. కోరుకున్న తరువాత ఆ తండ్రి అన్నాడు, స నమస్కృత్య తమర్షిమువాచ భగవన్నర్యం తవ పుత్రో మమ పురోహితో అస్తు ఇది. అలాగే తండ్రి కూడా కోరుకున్నాడు. ఎందుకంటే ఒక అర్థంలో తండ్రి గురువు కూడా కనుక, గురువు చెప్పిన మాటల్ని శిష్యులు వింటారు, అది తనకు తెలుసు కూడా. కనుక తను స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేడని ఆలోచించిన తరువాత శృతశ్రవుని దగ్గరికి వెళ్ళి కోరుకున్నాడు, స్వామిన్ మీ కొడుకును నా వెంట పంపించండి, నా ప్రాయశ్చిత్తానికి తగిన సత్కర్మను తను చేయగలడు, తను పౌరోహిత్యం చేయగలడు, తను పురోహితునుగా నేను తీసుకుని వెళతాను అని చెప్పిన తరువాత శృతశ్రవుడు చెప్పాడు, తన గురించి చెప్పాడు. ఎవరు? సోమశ్రవుడు అంటే ఎవరు అనుకున్నావు? నా కొడుకు. ఎలా పుట్టాడు అంటే, ఒక పాము, ఆడపాము. ఆ ఆడపాము నా వీర్యాన్ని త్రాగింది.
నా వీర్యాన్ని ఆ ఆడప్రాము త్రాగగా ఆ ఆడపాము కడుపులో జన్మించినవాడు తను, పుట్టాడు తను. ఎంత విచిత్రమో చూడండి. బహుచిత్ర జగత్ బహుధాకరణాత్ పరశక్తిరనంత గుణ పరమః. శృతశ్రవుని వీర్యాన్ని త్రాగటం ద్వారా ఆ ఆడపాములో తను జనించాడు. అలాంటి వాడు పాములో జనించాడని ఆ పాము స్వభావం తనకుందని అనుకోకు. పాములో జనించాడు, మానవ రూపంలో తనున్నాడు. వేదాంతాలను చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. మహాతపస్వి, స్వాధ్యాయ సంపన్నుడు, మత్తపోవీర్య సంభృతుడు తను. నా తపస్సు, నా వీర్యం, పరాక్రమం అదంతా తనలో దాగి ఉంది. అలాంటి తపస్సును తను చేశాడు. కనుక తను నీ కర్మను చేయించడానికి, ప్రాయశ్చిత్తాన్ని పరిహరించడానికి తను సమర్థుడే అని చెప్పాడు. కానీ ఒక్క పాపాన్ని మాత్రం తను పరిహరించలేడు. ఎవరైనా ఆ పాపాన్ని పరిహరించజాలరు. ఆ సామర్థ్యం ఎవరికీ లేదు. అదేంటంటే మహాదేవ కృత్యాం. భగవంతుని ద్వేషిస్తే ఆ ద్వేషం వల్ల ఏ పాపం కలుగుతుందో ఆ పాపం నుండి ఉపశమనం పొందడం ఎవరి వల్ల సాధ్యం కాదు. దానికి ప్రాయశ్చిత్తాన్ని చేయించడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆ తప్పును, ఆ పాపాన్ని మీరు చేసి ఉంటే దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అనేలాగా వాళ్ళు మాట్లాడారు. మహాదేవకృత్యాం అంతరేణ పాపకృత్యాశ్యమైతుం. మిగిలిన పాపాలన్నిటినీ కూడా పరిహారం చేయగల సామర్థ్యం తనకుంది. కానీ తనకో ఏకాంత వ్రతం, ఎవరికీ ఆ వ్రతం గురించి తెలియదు. ఎవరికీ ఆ వ్రతం గురించి తెలియదు. ఏకాంత వ్రతం తను సంకల్పం చేశాడు. ఏంటంటే ఏ బ్రాహ్మణుడైనా తన దగ్గరికి వచ్చి ఇలాంటి వస్తువు నాకు కావాలి అని అడిగితే దాన్ని ఇచ్చి తీరుతాడు. ఏం జరిగినా శతాయ గతాయ ఆ వస్తువును తనకు ఇవ్వాల్సిందే. అలాంటి గొప్ప వ్రతం ఏముందని తన దగ్గర? అసలు సంకల్పం చేయడం తప్ప వస్తువులున్నాయా? తను శ్రీమంతుడా? ఏదో అడవిలో పూరి గుడిసెలో ఆశ్రమంలో ఉండేవారు. అయినా కూడా సంకల్పం చేశాడు తను. భగవంతుడు తన సంకల్పాన్ని ఎలా పరిపూర్ణం చేశాడో చూడండి. ఇప్పటి వరకు తన సంకల్పం నెరవేరిందే తప్ప తన సంకల్పానికి ఏ విధమైన ఆటంకం కలగలేదు. తండ్రి చెబుతూ ఉన్నాడు శృతశ్రవుడు. ఎలాంటి తల్లిదండ్రులో తెలుసుకోండి, మహానుభావులో తెలుసుకోండి. ఆ వ్రతం తను చేపట్టాడు కనుక ఆ వ్రతం తను చేస్తూ ఉంటాడు కనుక ఆ పదార్థాలన్నిటినీ కూడా మీరు తనకు సమకూర్చాలి. బ్రాహ్మణుడు తన దగ్గరికి వచ్చి ఏ వస్తువును అడిగినా తన దగ్గర లేకపోతే ఆ వస్తువును మీరే సమకూర్చాలి. మీ దగ్గరికి తను వచ్చాడు కాబట్టి మీ బాధ్యత అది. ఇంతవరకు నేను సమకూర్చాను, భగవంతుడు సమకూర్చాడు. ఏదో ఒక విధంగా ఆ వస్తువులు మాకు దొరికాయి. ఇకపైన నువ్వు తనను పురోహితుడుగా తీసుకుని వెళుతూ ఉన్నావు కాబట్టి తన సమస్తమైన బాధ్యత నీది అని అప్పగించాడు. సరే అన్నాడు రాజు. సరే అని తన వెంట ఆ సోమశ్రవుణ్ణి తీసుకుని వెళ్ళాడు. హస్తినావతికి వెళ్ళి తన తమ్ముళ్లకు అప్పగించాడు. చూడు, తన వ్రతం ఇది ఉంది కనుక తనను మీరు చాలా చక్కగా అవగాహనతో తనను పరిచరించాలి, తనను సేవించాలి. ఏదన్నా ఏదడిగినా కాదనకూడదు. అలా మీరందరూ కూడా తనను సేవించాలని చెప్పాడు. అదే సందర్భంలో తను తక్షశిలకు వెళ్ళాలి. ఎందుకంటే తక్షశిలలో కాస్త అవకతవకలున్నాయి. అక్కడ కాస్త భయం అందరికీ కూడా. అక్కడ సామ్రాజ్యాన్ని సరిదిద్దాలి, అక్కడ రాజ్యాన్ని సరిదిద్దాలి. అందుకోసం తనే వెళ్ళాలి. రాజుగా తనే వెళ్ళి అక్కడి సమస్యలను పరిష్కరించాలి. చూడండి రాజుకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయో. తప్పు చేశాడు తను నిజమే, ఆ తప్పుకు తగిన ప్రాయశ్చిత్తాన్ని చేయాలి ఇప్పుడు. కానీ తక్షశిలలో ప్రజలకు అంతరాయం కలుగుతూ ఉంది, ప్రజలకు సుఖం కలగడం లేదు. ఏదో ఒక అవ్యవస్థ అక్కడ జరిగింది, దాన్ని సరిచేయాలంటే తనే అక్కడికి వెళ్ళాలి. కనుక ఆ సోమశ్రవుణ్ణి పురోహితుణ్ణి తమ్ముళ్లకు అప్పగించాడు తన బాధ్యతను నెరవేర్చడానికని. తనే ఆ తక్షశిలకు వెళ్ళాడు. తక్షశిలకు వెళ్ళిన తరువాత తేనైవ ముక్తో జనమేజరస్తం ప్రత్యువాచ భగవంస్తత్తథా భవిష్యతీతి. తేనైవ ముక్త భ్రాతరస్తథా భ్రాతॄన్ సందిశ్య తక్షశిలాం ప్రత్యభిప్రతస్థే తంచ దేశం వశే స్థాపయామాస. తక్షశిలకు తను వెళ్ళాడు. తక్షశిలకు తను వెళ్ళి ఆ దేశం తన వశములో లేని
లేకుండా ఉండేట్లు అక్కడ జరుగుతుంది. అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఆ అవకతవకలన్నిటినీ సరిచేసి ఆ దేశం తన అధీనంలో ఉండేట్లు తను చేశాడు. అంటే శత్రువులు ఆక్రమించారు, వారిని గెలవాలి, యుద్ధం చేయాలి. అలా యుద్ధం చేసి శత్రువులను పరిహరించి ఆ దేశం తన అధీనమయ్యేలా తను చేసుకున్నాడు. ఆ, ఈ ఇలా ఈ ఈ ఈ ప్రసంగం జరిగే సందర్భంలో మరో చోట మరో గాథ జరుగుతూ ఉంది. ఇంతవరకు ఈ గాథను చెప్పారు. ఇలా ఇది జనమేజయుని గాథ. తక్షశిలకు వెళ్ళి అక్కడి సామ్రాజ్యాన్ని నిర్భయంగా, అక్కడి ప్రజలకు నిర్భయంగా ఉండేట్లు చేసి రాజు ఆ దేశాన్ని తన వశంలో, తన అధీనంలో పెట్టుకున్నాడు. ఇంతవరకు ఈ కథను చెప్పారు. ఆ తరువాత ఇదే ప్రసంగంలో జరుగుతూ ఉన్న మరో గాథను మహాభారతం మనకు చెబుతుంది. ఏంటా గాథ? గురు శిష్యుల అత్యద్భుతమైన గాథ. మొట్టమొదట భూత దయ మనిషి ఎలా చేయాలి, ఎలా సత్యమైన మాటల నాడాలి, అబద్ధం చెప్పకూడదు, ఎవరికి ఏ హాని కలిగించినా, మా వల్ల కలిగినా దానివల్ల కలిగే దుఃఖాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి, లేక ఆ పాపాన్ని పరిహరించుకోవడానికైనా ప్రయత్నం చేయాలి. కుక్కను కొట్టినందుకు ఆ పాపం ఎవరికి? తమ్ముళ్ళది మాత్రమే కాదు, తమ్ముళ్ళు తన అధీనం గనక తనకు కూడా ఆ పాపం తగులుతుంది. ఆ తగిలే ఆ పాపాన్ని పరిహరించుకునేందుకు ప్రయత్నం చేయాలి. చిన్న పాపమైనా ఆ పాపాన్ని పరిహరించుకునే ప్రయత్నం చేయాలి అని మరో సందేశం. రాజులకు మరో సందేశం ఏంటంటే, ఏ ప్రదేశాన్ని, మా దేశాన్ని శత్రువులు ఆక్రమిస్తూ ఉన్నప్పుడు ఆ దేశాన్ని సంరక్షించుకోవడం కూడా రాజుగా వారి బాధ్యత అనే ఇన్ని సందేహాలు ఇక్కడ ఈ కథల్లో చెప్పబడ్డాయి. ఆ తరువాత గురు శిష్యులు ఎలా ఉండాలి, శిష్యులు గురువుల్ని ఎలా సేవించాలి అనే అత్యద్భుతమైన 3 గాథలను చాలా అద్భుతంగా చెప్పారు. మొదటి గాథ సంక్షిప్తమైన గాథ. ఆ శిష్యులు గురువుల్ని ఎలా సేవించాలి అనే అత్యద్భుతమైన విషయం అక్కడ చెప్పబడింది. యద్యపి చిన్న గాథ అయినా కూడా సమయం కావస్తూ ఉంది కాబట్టి ఆ గురువు ఎవరు, ఆ శిష్యులు ఎవరు, శిష్యులు గురువును ఎలా సేవించారు, ఎలా సేవిస్తే శిష్యులకు సమున్నతి కలుగుతుంది, ఔన్నత్యం వారికి దక్కుతుంది, సద్గతి కలుగుతుంది, పేరు ప్రఖ్యాతులను పొందగలుగుతారు, ఎలాంటి గురుసేవను చేయడం వల్ల శిష్యులు పేరు ప్రఖ్యాతులను సంపాదించగలుగుతారనే విషయాన్ని మళ్ళీ మనం రేపు విందామని చెబుతూ అస్మద్ గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీయ రమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం.